ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడేదో మంచోడు అనుకున్నాం గానీ వీళ్ళ ఇంత సాటిస్ట్ యాంగిల్ ఉంటుందని అస్సలు అనుకోలేదురా. ఈ విషయం ఇప్పుడు కాలేజీలో తెలిసింది. రేపు బయట తెలిస్తే మా గీత పరిస్థితి ఏంటి? తను అందరినీ ఎలా ఫేస్ చేస్తుంది? నీ స్వార్థం కోసం ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తావా? గీత లైఫ్ ని స్పాయిల్ చేస్తావా? గీత, ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడే తీయించేస్తాను. నువ్వేడవద్దు గీత, నీకు నేనున్నాను, నీకేం కాదు. గీత, 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 గీత ఆగు. ఏమండి, కాఫీ తీసుకోండి. నువ్వు తెచ్చావేంటి కామాక్షి కాఫీ? ఏ, మీ కోడలిస్తే గాని తాగరా? వాళ్ళిద్దరూ ఫ్యాషన్ కాంపిటీషన్ కి ఏదో సంబంధించిన డిజైన్స్ ఏవో చూసుకుంటున్నారండి, అందుకే నేను తెచ్చాను. ఆ, కాఫీ చాలా వెళ్ళిపోతావేంటే? కాసేపు కూర్చో మాట్లాడుకుందాం. సిగ్గు లేకపోతే సరి. దేనికి సిగ్గు? నేనేమైనా పక్కింటి పెళ్లంతో సరసమాడుతున్నానా? ఆడి చూడండి, అప్పుడు తెలుస్తుంది. గీత, గీత, ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పవే. గీత, ఏడవకుండా ఎలా ఉంటుంది? ఆ రాము గడి వల్ల కాలేజీలో ఇవాళ గీత పరువు పోయింది. రాము అంటే సబ్జెక్ట్లో ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేయడానికని వచ్చేవాడు అతనే కదమ్మా? వాడే. ఏం చేశాడే? ఏం చేశాడో దీన్నే అడగండి. ఏ, నువ్వు చెప్పలేవా? గీతకి రాముకి మధ్య లవ్ అఫైర్ ఉన్నట్టు కాలేజీలో రూమర్స్ క్రియేట్ చేశాడు. నిజంగా నాకు ఏ పాపం తెలీదు. అవును, నేను అదే అన్నాను, గీతకి ఏ పాపం తెలీదు అని. కానీ వాడు చేసిన పబ్లిసిటీకి అందరి ముందు తలెత్తుకోలేకపోయాం. ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వాడు వేసిన పోస్టర్స్ చూడ్డానికి అసహ్యంగా ఉన్నాయి. నా మనవరాలి గురించి తప్పుడు ప్రచారం చేసేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ బస్తీ వాళ్ళకి ధైర్యం ఇచ్చింది మనింట్లో వాళ్లే కదా. ముందా పల్లవే వాణ్ణి మనింటికి తీసుకొచ్చింది. ఆ పల్లవి వల్లే వాడికి గీతకి పరిచయం పెరిగింది. డబ్బున్న అమ్మాయిల్ని పడేయడానికి చాలా మంది వెళ్లే దారిని వీడు కూడా ఎంచుకున్నాడు. అవును మమ్మీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. దీనంతటికీ కారణం పల్లవియే. మన గీత పరువు పోవడానికి, ఇప్పుడు ఇదిలా ఏడవడానికి మొత్తం కారణం ఆ పల్లవియే. ఏంటి రాము ఇది?
నిజంగా నాకేం తెలియదు పల్లవి. మరి ఆ పోస్టర్స్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో గీత మీద కక్షతో చేశారా, నా మీద కక్షతో చేశారా నాకు తెలియట్లేదు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను పల్లవి, గీతని నేనెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. నువ్వేంటో నాకు తెలుసు రాము. ఆల్రెడీ వాళ్ళ నాన్నమ్మ గారికి నీ మీద డౌట్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే పాపం వాళ్ళు ఎంత గొడవ చేస్తారో, గీతని ఏమంటారు? నేనే ఇదంతా ఎవరో కావాలని చేశారని చెప్తాను. ఆగు రాము, వద్దు రాము. ఈ పరిస్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నేనే వెళ్తాను, వెళ్ళి సర్ది చెప్తాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు. అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టద్ది అంటే తీసుకొచ్చి పెట్టింది. ఆ కుర్రాడి విషయంలో నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. గీత, మీరు చెప్తే మాత్రం విన్నదా ఈవిడ గారు? పల్లవి ఏం చేసినా కరెక్ట్. పల్లవి మంచోణ్ణి చూపించిందంటే వాడికి మించి మంచోడే లేడు అని చెప్పింది. ఇప్పుడు ఆ మంచోడే ముంచాడు. అరే, ఈడొచ్చిన పిల్ల ఈ విషయం అందరి నోట్లో పడితే అరే దాని భవిష్యత్ ఏమవుతుంది? ఇంకెక్కడ భవిష్యత్ అత్తయ్యా? తన మీద పడిన ఈ నిందని తొలగించుకోవడానికి దీని జీవితం అంతా సరిపోదు. గీత, ఆగవే. వచ్చావా? చూడు, గీత ఇంకా ఎంత ఏడుస్తుందో చూద్దామని వచ్చావా? చూడు. నీ కారణంగా ఇవాళ మా ఇంట్లో ఆడపిల్ల పరువు పోయింది కదే. దాని జీవితం మీద మాయని మచ్చపడింది కదే. ఆ బస్తీ వాణ్ణి లాక్కొచ్చి నడి రోడ్డు మీద పెట్టి నరికించేస్తాను. లేదండి, జరిగిన దాంట్లో రాము తప్పే ఉండదు. రాము అలాంటి వాడు కాదు. రాము అలాంటి వాడు కాదా? అమ్మా, మాట్లాడకు. నీ పెళ్ళం వెనకేసుకు రావడం వల్ల దీనికి కొమ్ములొచ్చాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.